Hi, I'm Dr. Sri Harsha, fertility expert, Birth Help Hospital, Guntur. ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయిందా, వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయింది, ఇంకా మనకి వేరే ఆప్షన్సే లేవు అని చాలా మంది పేషెంట్స్ ఇంకా ట్రీట్మెంట్స్కి రావడం మానేస్తారు. తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకసారి ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 50 to 60% వరల్డ్ వైడ్గా. అంటే 10 మెంబర్స్కి మనం కనుక ఐవీఎఫ్ చేస్తే వారిలో ఓన్లీ 5 to 6 మెంబర్సే ఫస్ట్ సైకిల్లో ప్రెగ్నెంట్ అవుతారు. మరి రిమైనింగ్ పీపుల్ ఎలా? రిమైనింగ్ పేషెంట్స్ మళ్ళీ కూడా అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ టైం అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళలో 80% మంది కన్సీవ్ అవుతారు. విచ్ మీన్స్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని మనం 80-90% వరకు కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ ద్వారా తీసుకెళ్ళొచ్చు. ఐవీఎఫ్ ఇన్ని సైకిల్సే చేసుకోవాలి అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఎక్కడా రాసి పెట్టలేవు. కాబట్టి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు దిగులు పడకుండా, నిరుత్సాహపడకుండా అగైన్ అండ్ అగైన్ అటెంప్ట్ చేయడం, కనీసం ఒక 3-4 అటెంప్ట్స్ చేయడం, వారి ప్రాబ్లమ్స్ బట్టి డాక్టర్ సజెషన్స్ తోటి చేసినప్పుడు సక్సెస్ రేట్స్ బెటర్గానే ఉంటాయి.